కాంగ్రెస్ గెలిస్తే ఒక వార్డులో అక్కడ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ దాటింది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీ దక్కించుకుంది. సో మొత్తానికి గులాబీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో మొదటి ఫలితం వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ 18 వార్డులకు 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక సో ఇప్పటికే మనకు ఒక్కొక్క జిల్లా నుంచి అప్డేట్స్ అందుతున్నాయి. ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. 11వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మాధురి 450 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా నుంచి మున్సిపాలిటీలో 22వ వార్డులో సిపిఐ అభ్యర్థి సరిత యాదవ్ గెలిచారు. ఇక అదే ఖమ్మం జిల్లా ఇదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో భూదే మల్లయ్య సిపిఎం పార్టీ నుంచి గెలిచారు. ఎస్, ఖమ్మంలో సిపిఎం ప్రభావం ఉంటుంది. సిపిఎం ప్రభావం ఉంటుంది. ఖమ్మం జిల్లాలోకి వచ్చేసరికి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత సిపిఐ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశారు. ఇక భవిష్యత్తులో కూడా ఈ పొత్తు ఉండదేమో అనడానికి ఇది ఒక సంకేతంగా మనం చూడొచ్చు. అదే ఖమ్మం జిల్లా నుంచి ఇదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో మల్లయ్య సిపిఎం పార్టీ నుంచి గెలిచారు. సో సిపిఎం ఇక్కడ కొంత కాదు మంచి ప్రభావం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ వామపక్షాల గెలుపు, అటు సిపిఐ ప్రభావం, కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు అక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఎస్, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్. 7, 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 17వ వార్డులో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 4వ వార్డు అండ్ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఇంకొక 5 వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ఆధిక్యంలో ఉంది. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విజయాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. కమింగ్ టు మంచిర్యాల విషయానికి వస్తే, మంచిర్యాల ఆసిఫాబాద్ 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎండి అహ్మద్ 122 ఓట్ల మెజార్టీతో, చాలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గట్టి పోటీ ఉండేది. అక్కడ బీజేపీ కూడా కొంత బలమైనటువంటి పోటీని ఇచ్చిందని చెప్పాలి. ఇక మెదక్ జిల్లా నుంచి కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. తూప్రాం మున్సిపల్ పరిధిలో 1వ వార్డులో రజనీ టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అట్ ది సేమ్ టైం 4వ వార్డులో కూడా జైపాల్ రాథోడ్ విజయం సాధించారు. 13వ వార్డులో రాములు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అండ్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంకా అటు బీజేపీ కూడా మెదక్ జిల్లాలో 1 వార్డులో విజయం సాధించింది. సో అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీది కూడా ఉంటుంది, బట్ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంటుంది, హరీష్ రావు ప్రభావం. ఆ తర్వాత రఘునందన్ రావుకు సంబంధించి కూడా కొంత బీజేపీ ఎంపీగా జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ప్రభావం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మైనంపల్లి ప్రస్తుతానికి అక్కడ హనుమంతరావు కొడుకు రోహిత్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. ఆయన కూడా కొంచెం సీరియస్ గానే ప్రచారం చేశారు. బట్ ఏదైనా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం మాత్రం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తోంది. సో నల్లగొండ జిల్లా నుంచి కూడా మనకు బ్రేకింగ్ వస్తోంది. ఆల్మోస్ట్ నల్లగొండ క్లీన్ స్వీప్ కొడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నాగార్జున సాగర్ మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డులకు 11 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 1 స్థానంలో గెలిచింది. నల్లగొండ జిల్లా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం అయింది. 12 వార్డులకు 11 కాంగ్రెస్ గెలిచింది. 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. సో మంచిర్యాల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నడుస్తోంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పోటాపోటీ మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దత్తాత్రేయ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దత్తాత్రేయ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే శ్రీకాంత్.